మీకు ఎంతమంది పిల్లలు? పాప బాబు. పాప ఏం చదువుతున్నారు? బాబు పెద్దవాడు, బాబు 8 years, 3rd class, పాప 6 years, హర్షిత. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? నా ప్రాబ్లం అంటే ఆయన తాగి రావడము, ఏదైనా మాట్లాడితే కొట్టడము. తన జాబ్ ఏంటి, తను ఎంత శాలరీ ఏమి ఇవ్వడు మేడం. అసలు తను జాబ్ చేసేది ఏందో నాకు తెలియదు. 9 years అయితే నా మ్యారేజ్ అయ్యి ఏదైనా అడిగినా ఏదైనా చేస్తే ఇంట్లో సామాన్లు పగలు కొట్టడము. నా పిల్లలు ఏ క్లాస్ చదువుతున్నారో తెలియదు. కనీసం పిల్లల బర్త్డేలు తెలియదు, వాళ్ళకు ఒక డ్రెస్ కూడా తేడు. ఆయన ఏంటంటే తన తాగుడు ఉండాలి, ఏమన్నా అడిగితే నన్ను కొట్టడం. అలా 2 times హాస్పిటల్ అడ్మిట్ అయ్యా. ఇవన్నీ నేను చెప్తే మా మామయ్య వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళు చూసుకోలేదు కాదు. కానీ ఈయన ఏంటంటే ఇల్లు కట్టించారు మా అత్త వాళ్ళు ఏమో దూరంగా ఉంటారు. నేను ఒక్కదాన్ని పిల్లల్ని తీసుకొని ఉంటాను. నైట్ టైం రావడము, డోర్లు పగలు కొట్టడము, సామాన్లు పగలు కొట్టడము, ఏమన్నా అంటే మేము కట్నం ఇచ్చింది అనడము, చాలా టార్చర్లు పెట్టాడు. ఏమంటే నాకు వండి పెట్టదు, నాతో ఉండదు, నాకు బాక్స్ కట్టిదు, ₹1 కూడా ఇవ్వడు మేడం. నా చేతులతో ఏ రోజు ఆయన 2000 నా చేతికి కూడా ఇవ్వలేదు. తను మ్యారేజ్ కాకుండా 500 ఇచ్చేవాడంట. ఎవరికి? మా అత్తమ్మకు ఇంట్లోకి. అలా గొడవ పడుతూ ఉండేది. పోనీ ఇప్పటికి 9 years అవుతుంది. ఇంకా మారతాడు అంటే ఇంకా మారట్లేదు. ఇప్పుడు ఏంటంటే మా అత్తయ్య మావయ్య కూడా ముసలి వాళ్ళు అయినారు. వాళ్ళకి ఏమన్నా అయితే నన్ను ఎవరు చూసుకుంటారు? నేను జాబ్ చేసుకుంటున్నాను, నాకు పర్మనెంట్ కాదు కదా మేడం. కొన్ని రోజులు ఉంటుంది, కొన్ని రోజులు ఉండదు. నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? ఇవన్నీ చెప్తేనేమో తాగుతాడు, గొడవ వస్తుంది. ఆయన చదువున్నారా? 10th ఫెయిల్ మేడం. మా మామయ్య కూడా SI రిటైర్డ్ అయ్యాడు అనమాట. ఓకే. ఎన్నాళ్ళు ఇలా నేను బాధలు పడుతూ ఉండాలి? ఏమంటే నువ్వు సైలెంట్గా ఉండమంటాడు. ఎన్నాళ్ళని ఓర్చుకోవాలి మేడం, నేను కూడా అమ్మాయినే కదా. అవును. తనకు నాకు ఏజ్ డిఫరెంట్ చాలా కూడా ఉంది. మావయ్య కూడా ఏం అడగరు? మామయ్య తిడతాడు, కొడతాడు, నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోరా. చాలా విసిగిపోయాను మేడం. 9 years నుంచి ఇదే. ఏ ఒక్కరోజు నన్ను మంచిగా చూసుకోలేదు. ఏ ఒక్కరోజు నన్ను ఆయన బయటికి తీసుకెళ్ళలేదు. కనీసం టెంపుల్ కూడా వెళ్ళలేదు మేము. ఆ అమ్మాయితో వేరే అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నాడు మేడం. అది వేరే రిలేషన్ ఉందా? పెట్టుకుంది. ఎందుకంటే నా ఫోన్ తీసుకొని అందులో ఆ అమ్మాయి నెంబర్ ఉంది. నేను ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుందో తెలియదు. వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కాల్ చేసి కనుక్కున్నాను. ఆల్రెడీ మీ ఆయనకు ఉంది 4 years నుంచి. నువ్వు ఎందుకున్నావే, నేను వాడిని చేసుకున్నాను, నువ్వు ఉంచుకున్నావా నన్ను రివర్స్లో నింది. ఇలా మా మామయ్యకి కూడా నెంబర్ ఇచ్చాను. మా అత్త వాళ్ళు అంటున్నారు డైవర్స్ తీసుకో అలాంటి వాడితో. మేము ఆ రోజు కలిసి తప్పు చేసాము, నీకు ఇల్లు పిల్లల పేరు మీద రాపిస్తాము, డైవర్స్ తీసుకో అంటున్నారు మేడం. ఇల్లు పిల్ల పేరు రాసిస్తా అన్నారు. రాసిస్తామన్నారు. మా అత్త పేరు మీద ఉంది మేడం. అది యాక్చువల్లీ వాళ్ళు కానీ భయపడుతున్నారు మేడం. ఇక్కడ పెడితే ఈ అబ్బాయి ఏం చేస్తాడో ఏమో. ఒకవేళ తనకే ఏం ప్రాపర్టీ లేదు, ఇల్లు లేదు, ఏం లేదు, తాగుడు మాత్రం ఉంది, అప్పుడు మీరు భరించుతారు కదా ఆయన్ని. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.